మా వాడు 6th వచ్చాడండి. స్కూల్ మార్చాలి. ఎన్ని ఫెసిలిటీస్ ఉంటే ఏం లాభం? సబ్జెక్ట్లో అసలు స్టాండర్డ్స్ లేనప్పుడు. మా అమ్మాయి స్కూల్లో అకాడమిక్స్ ఓకే అండి, కానీ అది తప్ప ఇంకేమీ లేదు. గ్రౌండ్ చాలా బాగుంది, కానీ వేరే యాక్టివిటీస్ చాలా వీక్. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. ఈ సినిమా ఇంత సక్సెస్ అవ్వడానికి, ఇంత మంచి సినిమాని సక్సెస్లో ప్రమోట్ చేసిన మీడియా మిత్రులకి, పాత్రికేయులందరికీ నా నమస్కారాలండి. అలాగే ఇక్కడికి విచ్చేసిన మా రాజేష్ దండాకి, వశిష్ఠ గారికి, మన నక్కిన తినరావు గారికి థ్యాంక్ యూ అండి. ముందుగా మేము సాయి గురించి చెప్పలేదా, మా డైరెక్టర్ రామ్ ఈ సినిమా కథ చెప్పినప్పుడు నేను ఎంత నవ్వానో దానికి 10 times ఎక్కువ ఆడియన్స్ నవ్వారు. అది చాలా హ్యాపీగా ఉంది. తను కథ చెప్పిన తర్వాత సీన్లు డిస్కస్ చేస్తున్నప్పుడు మా కెమెరామెన్స్తో యువరాజ్ గారు కానీ, అంతకుముందు చేసిన శేఖర్ గారు కానీ, నేను ఏం కావాలో మీకు చెప్పేస్తా, క్షుణ్ణంగా చెప్పేస్తా, మిగతాది మీ డిపార్ట్మెంట్లో మీరు దాన్ని ఎంత బాగా చూపిస్తారు, నేను అనుకున్నది మీరు ఏ విధంగా చూపిస్తారో అది మీ ఇష్టం అని మాకు ఏ విధమైన ప్రెజర్ పెట్టరు, అంత క్లారిటీతో చెప్తారు తను. సో మేము ఇప్పుడు 3 సినిమాలు కలిసి వర్క్ చేసాం, అన్నీ సక్సెస్ అయినాయి, చాలా హ్యాపీగా ఉంది. ఈ జర్నీ ఇలాగే సాగాలని చెప్పని రామ్కి థ్యాంక్స్ చెప్తున్నా. అలాగే మన ప్రొడ్యూసర్స్ అండి అనిల్ గారు కథ విన్న తర్వాత మాతో ఒకటే చెప్పారు ఆయన, ఈ కథకి ఏం కావాలో అది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేయాలి, ఎందుకంటే ఇటువంటి మంచి కథలు సక్సెస్ అవ్వాలంటే దానికి కావాల్సింది మనం చేస్తేనే అది సక్సెస్ అవుతుందని ఆయన మరీ మాకు చెప్పడం చాలా ఆనందంగా ఉంది. అలాగే నేను మన శ్రీ విష్ణు గారితో ఫస్ట్ ఒక సినిమా చేశాను, సామాజిక, అది సక్సెస్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక సినిమా చేస్తున్నాను. ఆయనతో ఈ జర్నీ చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్, 2వ సినిమా మీతో చేస్తున్నందుకు. అలాగే మన హీరో సర్వా గారు, ఆయనతో నేను ముందు ఒక సినిమా కూడా వర్క్ చేయలేదు. ఆయన గుర్తుండకపోవచ్చు, నేను ఆయనతో ఒక యాడ్ ఫిల్మ్ చేశాను. చిరంజీవి గారు, శర్వానంద్ గారు థమ్స్అప్ యాడ్. అప్పుడు నేను అసిస్టెంట్ అండి. మళ్ళీ మీ సినిమాకి ఇలాగా ప్రొడక్షన్ డిజైన్గా వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఆయనలో నేను చూసింది ఏంటంటే, సినిమా ఇవాళే రిలీజ్ చేసేయాలి, రేపే రిలీజ్ చేసేయాలి అనే తొందర లేదు. మంచి సినిమా చేయాలి, సక్సెస్ సినిమా చేయాలి, ఆడియన్స్ అందరూ నవ్వే విధంగా, అందరూ మెచ్చుకునే విధంగా అటువంటి సినిమా చేయాలి. కాబట్టి మనం సినిమాకి ఏ రోజు తొందరపడకుండా మంచి సినిమా కోసం ఎంత కష్టపడినా పర్లేదు, మంచి సినిమా ఇవ్వాలని ఒకరోజు ఆయనతో కూర్చున్నప్పుడు ఆయన చెప్పిన మాటలు నాకు చాలా ఆనందించినాయి. ఆ రోజు నుంచి ఈ సినిమా అదే విధంగా చేసాం, మంచి సినిమా అయింది. ప్రేక్షకులు ఎంత సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. ఇంకా నేను ఎందుకంటే ఎక్కువ మాట్లాడలేను. అందరికీ థ్యాంక్స్, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి, సినిమాలో నటించిన అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, రామజోగ శాస్త్రి గారిని ఇప్పుడు